నిర్బంధంపై నిరసన విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు నేపథ్యంలో నిర్వాసిత రైతులను మద్దతు తెలపడానికి గురువారం ఆ గ్రామానికి వెళ్లిన సిపిఎం నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసిన నిర్బంధానికి నిరసనగా నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం. ఈ రోజు కూడా వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేశారో ఎకరాకి 14 లక్షల రూపాయలు, అట్లాగే దళితులు ఏవైతే భూములు ఉన్నాయో 20 సెంట్ల భూములు ఇస్తామని వాగ్దానం చేశారో ఈ రోజు కూడా ఇవ్వకపోతే నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు గంగారావు గారు అట్లాగే ఆ డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి గారికి రమ్మని చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పి పిలిపించి అక్కడికి వెళితే వాళ్ళని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే మేము అడగదలుచుకున్నది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితి లేదు. నిర్బంధకాండ ప్రయోగం చేస్తా ఉన్నారు, అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. తర్లువాడ గ్రామం నుండి బయటికి రావాలంటే వాళ్ళు వేసాలాగా ఏదైతే ఆధార్ కార్డులు ఉన్నాయో ఆధార్ కార్డులు చూపించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఎవరైనా బయట వ్యక్తులతో మాట్లాడితే పోలీసులు స్టేషన్ పిలిపించి రకరకాలైన ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది సరైనది కాదు, నిర్బంధకాండ ప్రయోగం చేయడం సరైనది కాదు. ఏదైతే ప్రభుత్వం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయమని మా నాయకులు వెళ్తే అరెస్ట్ చేశారు. ఇదేమి దుర్మార్గం. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే గూగుల్ కంపెనీ ఏదైతే వాగ్దానం చేసిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అంతకుముందు రాతపూర్వకమైన చర్యలు తీసుకున్నారో అది అమలు చేయకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ న్యాయంగా ప్రజల కోసం మాట్లాడుతున్న వాళ్ళ మీద అరెస్ట్ చేయడం అనేది పచ్చి దుర్మార్గమైంది. ఇలాంటి నిర్బంధకాండ ప్రయోగం చేసి గూగుల్ కంపెనీని శంకుస్థాపన చేస్తామంటే సిపిఎం పార్టీ ఊరుకునేది లేదు అనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అదే కాదు, ఈరోజు ఆ గూగుల్ కంపెనీకి సంబంధించిన దాంట్లో అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 అవుతుంది. ఇక్కడే రుషికొండ హిల్ టాప్ లో 80 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ ఎకరాల భూమికి సంబంధించిన దాంట్లో ఈ రోజు కూడా డేటా సెంటర్ అక్కడ ఓపెన్ చేయలేదు. అదే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అదానీ గారు ఎక్కడ అడిగితే అక్కడ, రాయలసీమలో అడిగితే రాయలసీమ, తూర్పుగోదావరి జిల్లా అయితే తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నంలో అయితే విశాఖపట్నంలో ఎక్కడ అడిగితే అక్కడ భూములు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఇది అదానీ ఆంధ్రప్రదేశ్ గా మార్చేస్తారా? లేదు, వాళ్ళకి ఇచ్చిన భూముల్లో ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులకు ఏమైనా న్యాయం చేసే పద్ధతిలో ఉందంటే ఎక్కడ కూడా న్యాయం చేసే పద్ధతి లేదు. ఇక్కడ కూడా గూగుల్ ని ముందుకు తీసుకొచ్చి అదాని పెత్తనం చేసేదానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే ఎవరైతే మోడీ గారు ఉన్నారో మోడీ గారు దత్తపుత్రుడు యొక్క ప్రయోజనాలకి ఆధారపడి ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా ఏమీ ఆలోచించట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యం, ల్యాండ్ పూలింగ్ చెయ్యం, అలాగే న్యాయం చేస్తామని. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మనందరూ తెలుసు, అర్బన్ లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు, రూరల్ లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా ఎవరైతే నిర్భాగ్యులు ఉన్నారో తర్లువాడ గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు కూడా అట్లాగే వాగ్దానం చేశారు. మరి అది ఎందుకు అమలు చేయట్లేదు? అంటే అదానీ ప్రయోజనాలే ఈ రాష్ట్ర ప్రయోజనాలు అనుకుంటున్నారా? ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసిత సమస్యలు ఏమి పరిష్కారం చేయరా? మనందరూ తెలుసు, గంగవరం పోర్టులో దాదాపు 460 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకి నిర్దాక్షిణ్యంగా పోర్టు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత తీసేశాడు. అంటే నిర్వాసితుల పట్ల ఎట్లా ఉంటున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆ తర్లువాడ ప్రాంతంలో 400 మంది పోలీసులు పెట్టి పికెట్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారా? గంజాయి వ్యాపారస్తులు ఉన్నారా? లేకపోతే ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళు నిర్వాసితులు. ఎవరైతే భూములు ఉన్నారో ఆ భూములు కోల్పోయిన వాళ్ళు, ముఖ్యంగా దళితులు 100 ఎకరాల భూమి వాళ్ళు ఇచ్చారు, త్యాగం చేశారు. ఆ త్యాగం చేసిన దళితులు కానీ బీసీలకు కానీ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని అడిగితే ఇక్కడున్న గంటా శ్రీనివాసరావు గారు పిలిచి భయపెడుతున్నాడంట. ఎందుకు భయపడతాడు? వాస్తవంగా ప్రజలు ఎవరైతే ఓట్లేశారో ఓట్లేసిన వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలి. మీరు సిపిఎం పార్టీ దగ్గరికి వెళ్ళకండి, ఎర్ర జెండా దగ్గరికి వెళ్ళకండి, మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. మేము ఒకటే విషయం చెప్పదలుచుకున్న 28వ తేదీ లోపల ఆ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే 28వ తేదీన మీరు ఏదైతే శంకుస్థాపన చేస్తారో ఖచ్చితంగా సిపిఎం పార్టీ అడ్డుకుంటుందని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలే ఈరోజు ముందు ఏవైతే భూదాతలు ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లేదు. 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఒక విషయం చెప్పింది, ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో ఆ భూములకి నష్టపరిహారం ఇచ్చి మెరుగైన జీవితాలు ఇవ్వాలనేది ఆ చట్టం ఉంది. మరి చట్టం గురించి రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. దాన్ని అమలు చేయడానికి ఎందుకు మేనిమేషాలు లెక్కెడుతున్నారని స్పష్టంగా
చెప్పదలుచుకున్నాం. అదే కాదు, గత వారం రోజుల క్రితం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి తర్లువాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ రమ్మని అడిగితే పోలీసులు అడ్డం పెట్టారు. నేను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఆ సమస్య పరిష్కారం చేయండి. నిర్బంధంతో పోలీసులతో అక్కడ పెట్టి ఇబ్బంది పెడతామంటే మాత్రం ప్రజాస్వామ్యవాదులు ఇక్కడున్న వాళ్ళు ఎవరు అంగీకరించరు. ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి 22,000 కోట్ల రూపాయలు లాభాలు చేకూర్చింది గూగుల్ కంపెనీకి, అదానీ కంపెనీకి. ప్రజలకు 22,000 కోట్ల రూపాయలు ఇస్తే సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది కదా, ఎందుకు ఆ డబ్బులు ఇవ్వట్లేదు? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసి గూగుల్కి భూదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు.